ఇబ్బంది ఉంటుంది, కష్టాలు ఉంటాయి, మాకు చెప్పుకుంటారు, మేము మీకు చెప్తాం. స్వయంగా మీరు మా మాటలే వినకండి. కార్మికుల్లో కూడా మీరు చూడండి, ఇలా వెల్ఫేర్ కమిటీలను పెట్టారు. కేవలం లోపభూయిష్ట విధానంతో వెల్ఫేర్ కమిటీలు నడుస్తూ ఉన్నాయి. కేవలం మేనేజ్మెంట్ చేసే తప్పులని చప్పట్లు కొట్టించుకోవడానికి తప్ప మరొకటి కాదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి, యాజమాన్యానికి, నిన్న యాజమాన్యానికి కూడా మరి గౌరవ ఎండి గారు లేకపోవడం వల్ల మునిశేఖర్ గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు ఆపరేషన్స్కి, తర్వాత మరి సిపిఎం మేడం గారికి కలిసి మేము ఇవ్వడం జరిగింది సమ్మె నోటీస్. వారికి కూడా చెప్పినాం, గత ఇప్పటి వరకు మీరు చాలా ఇబ్బందులు కష్టాలు పెట్టినరు, యూనియన్లు రానియలేదు, డబల్ డ్యూటీలు చేయించారు, విననోళ్ళని ఇబ్బందులు పెట్టినరు, సస్పెన్షన్లు ఇది చేసినారు, చాలామంది రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. మీరేమో 8 గంటల పని కాదు, మీ దగ్గర తీసుకునే దానికేమో చట్టానికి అతీతంగా తీసుకుంటారు, ఎంటీడబ్ల్యూ యాక్ట్కి వయలేషన్ చేస్తారు, కార్మిక చట్టాలని కాలరాస్తారు. కానీ మీరు చెప్పిన దానికి 16 గంటలు 18 గంటలు వినపోతే సస్పెన్స్ రిమూవ్లు. ఇవాళ ఏ డిపార్ట్మెంట్లోనన్నా ఉందా? దాదాపు 400 మంది రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి ఇంటికి పోయినరు, ముఖ్యమంత్రి గారు కూడా ఎండీకి చేయమని చెప్పినరు, ఆయన ఏం చేయలేదు. ప్రగతి భవన్కి పోయినరు, పూలే భవన్కి, అక్కడికి పోయినా పరిష్కారం కాలేదు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇంటికి పోయినరు, పరిష్కారం కాలేదు. ఇంకా వేరే మినిస్టర్లను కలిసినరు, పరిష్కారం కాలేదు. మేము చెప్తున్నాం, వాళ్ళందరికీ కూడా కావాలని చెప్పి భయభ్రాంతులు చేయడానికి మీరు చిన్న వాటికి సస్పెండ్ రిమూవల్ చేసిండ్రు. రోడ్ల మీద అడక తినే పరిస్థితి వాళ్ళకు వచ్చింది. వాళ్ళ భార్య బిడ్డలు అఘోరిస్తున్నారు తిండి లేక, వాళ్ళ పిల్లలు స్కూళ్ళకి కాలేజీలకు పోలేక ఏడుస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి మీరు వెంటనే, నిన్న ట్రంప్ చూడు ప్రమాణ స్వీకారం చేయగానే జైల్లో ఉన్న వాళ్ళని ఇచ్చిండ్రు. ఇలా మీరు 26 జనవరి అట్లయితే కూడా జైల్లో ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉంటారు. వీళ్ళు జైలుకు పోయిన వాళ్ళు కాదు, పాపాలు ఘోరాలు చేసిన వాళ్ళు కాదు. చిన్న టెక్నికల్ ఇష్యూస్ తోటి జరిగిన పొరపాట్లకి టెమ్ మిషన్ కావచ్చు, లేకపోతే ఇలా ఆ మిషన్ తాగినవని కూడా వచ్చే వాసన వస్తూ ఉన్నాయి. అటువంటి బ్రీత్ అనలైజర్లతోటి కూడా మీరు ఫాల్తు పెట్టేసి వాళ్ళని రోడ్ల మీద పెడతా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ తిరిగి ఉద్యోగాలు తీసుకోమని చెప్పంగా మొన్న గవర్నమెంట్లో కమిటీ వేసిండ్రు, 3 మినిస్టర్లను పెట్టిండ్రు, మేము ఇస్తామన్నారు. ఇంకా అది కాలయాపనే జరుగుతూ ఉన్నది ఇప్పటి వరకు. వాళ్ళందరినీ కూర్చొని రివ్యూ చేసి ఆర్టీసీ అధికారులని వాళ్ళని పెట్టి ఒక్కొక్కరిని పిలిచేసి ఏం జరిగింది బాబు, పేపర్లు ఫైళ్ళు తెప్పించుకొని ఓకే ఎస్ నో అని చెప్పి 24 అవర్స్లో పరిష్కారం చేయొచ్చు. మరి ఎందుకు చేస్తలేరు? ఎవరు పట్టించుకోవట్లేదు. ఇలా ప్రగతి భవన్ పెట్టింది, అక్కడ పూలే భవన్లో పోతా ఉన్నారు, వస్తూ ఉన్నారు, కానీ ఎంతమంది అవుతా ఉన్నాయి. నేనే స్వయంగా 2 సార్లు పోయినా. వేరే వాళ్ళై ఇవాళ చచ్చిపోయిన డ్రైవరు కండక్టర్లై కాంట్రాక్ట్లో చచ్చిపోయిన వాళ్ళై వాళ్ళ భార్యలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, యాజమాన్యం ఇస్తలేదు అని చెప్పి నేను ఇచ్చి రావడం జరిగింది. వాళ్ళు అట్లెట్లా ఉంటుంది, మేము ఇప్పిస్తామన్నారు. ఇవాళ కాంట్రాక్ట్ అని ఎవరినంటారు? ఆర్టీసీలో కాంట్రాక్ట్ అంటే ఇవాళ ప్రభుత్వ విధానం ప్రకారం కాంట్రాక్ట్ అంటే ఏదో బల్క్గా వర్క్ ఉంటే అది కాంట్రాక్టర్కి ఇచ్చేసి అది పని అయిపోయే వరకు చేసేసి వాళ్ళ నిల్లగొడితే కాంట్రాక్ట్ వర్క్ అవుతుంది. కానీ ఆర్టీసీలో కాంట్రాక్ట్ వర్కర్లు అనుడు తప్పు. ఎందుకంటే ఇవాళ స్పెసిఫిక్గా ఎన్ని వేకెన్సీలు ఉంటే అన్ని వేకెన్సీలకి మాకు డ్రైవర్లని కండక్టర్లు కావాలని చెప్పి యాజమాన్యము ప్రభుత్వానికి నోటు పంపించి ప్రభుత్వ పర్మిషన్ తీసుకుంటుంది. పర్మిషన్ తీసుకున్న తర్వాత పేపర్ నోటిఫికేషన్స్ ఇస్తారు. ఆ తర్వాత రిక్రూట్మెంట్కి కమిటీని నియమిస్తారు. ఆ కమిటీ కుల ప్రాతిపాదికన కమ్యూనల్ రోస్ట్ ప్రకారంగా వాళ్ళ క్వాలిటీని బట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఎన్నిక చేసుకుంటుంది. ఈ విధంగా ఎన్నిక చేసుకున్న తర్వాత వాళ్ళు ఖాళీ మస్టర్ రోల్ అనే ఈ ఉద్యోగం పోయినప్పుడు అది పర్మనెంట్గా ఆ రోజే పర్మనెంట్ ఇవ్వాలి. కానీ వీళ్ళు 240 డేస్ ఎంతో కాంట్రాక్ట్లో ఉంచుతామని చెప్పి ఉంచుతూ ఉంటారు. అది అన్యాయమే. కానీ ఆ కాంట్రాక్ట్లో ఉండి చచ్చిపోతే వీడు కాంట్రాక్ట్ వాడి భార్యకి నేను ఏమి ఇయ్యము, ఉద్యోగం ఏమి అన్నాడు, సరైందా అని అడుగుతా ఉన్న ప్రభుత్వాన్ని. ఇది తప్పు కాదా? ఇది యాజమాన్యం చేసే చీటింగ్ కాదా అని అడుగుతా ఉన్నా. కాబట్టి అటువంటి వాళ్ళ పిల్లలు రోడ్ల మీద పడితే ఇలా ఆరుగాలం పనిచేసి ఆర్టీసీకి సేవ చేసినోడు చచ్చిపోతే వాళ్ళ భార్యకి ఎందుకు ఉద్యోగం ఇవ్వాలి? అది ఇవ్వట్లేదు. రెండోది, ఇవాళ బ్రెడ్ విన్నర్ స్కీమ్లో అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలంటే లేట్గా అయినా రిక్రూట్మెంట్ పెట్టారు. వీళ్ళు పెట్టిన తర్వాత శ్రామిక్, తర్వాత కండక్టర్, డ్రైవర్ ఉండే. మేము యూనియన్లు గతంలో అడిగిన తర్వాత సెక్యూరిటీ గార్డు ఇచ్చారు. సమ్మెకాలంలో క్లర్కులు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఏమంటారు, క్లర్కులు ఇయ్యం, సెక్యూరిటీ గార్డు వరకే మేము ఇస్తామని చెప్పి అంటా ఉన్నారు. మేము ఇప్పుడు సమ్మె నోటీసులో కూడా పెట్టినాం. ఇవాళ చచ్చిపోయిన వాళ్ళ పిల్లలకి ఆంక్షలు తీసేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వండి. తర్వాత చదువుకున్నోడు ఉంటే జూనియర్ అసిస్టెంట్ ఖాళీ ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ ఇవ్వండి.
సమ్మెలో ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇవ్వరు? ఇవ్వండి. ఆ తర్వాత అటెండర్ చేస్తా అనేటోళ్ళు ఉన్నారు. అటెండర్ పోస్టులు ఆర్టీసీలో రద్దు చేసిండ్రు. అటెండర్ పోస్టులలో మీరు అవుట్ సోర్సింగ్ వాళ్ళని బయట వాళ్ళని పెట్టుకుంటున్నారు. వీళ్ళకే ఇవ్వండి అని చెప్పి మేము డిమాండ్ పెట్టినాం. రెండోది, ఇవాళ బ్రెడ్ విన్నర్ స్కీమ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఇంకా ఉద్యోగాలు రాని వాళ్ళు ఉన్నారు. రిజెక్ట్ చేసిండు వాళ్ళని. ఎట్లా రిజెక్ట్ చేసిండంటే, ఇవాళ నువ్వు హైటు లేవు, ఈ హైటు రిలాక్సేషన్ నీకు లేదు కాబట్టి హైట్ ఉంటేనే నీకు ఉద్యోగం రాదు అని చెప్పేలా కొట్టిండ్రు. తర్వాత ఏజ్ బార్ ఉంది, 40 నువ్వు 45 దాటినావు, 40 సంవత్సరాలు దాటినావు కాబట్టి నీకు ఇయ్యము అని చెప్పి అంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ గవర్నమెంట్లో 44 సంవత్సరాల వరకు రిలాక్సేషన్ ఉంది. గవర్నమెంట్ అందరికీ ఇస్తుంది. ఏ ఉద్యోగమైనా వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి గవర్నమెంట్లో ఉంది. ఆన్ పార్ విత్ గవర్నమెంట్ ఆర్టీసీలో ఎందుకు ఇవ్వరు? మీరు పర్మిషన్ తీసుకోండి గవర్నమెంట్ది, ఆర్టీసీ యాజమాన్యం ఇది ప్రభుత్వ రంగ సంస్థ, మీరు ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం దగ్గర అర్జీ పెట్టి మీరు రిలాక్సేషన్ తీసుకొని ఇవ్వండి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికే చాలామంది రోడ్ల మీద ఉన్నారు కాబట్టి ఇలా వాళ్ళందరినీ కూడా తీసుకోవాలని సమ్మె నోటీసులో పెట్టినాం. డెఫినెట్గా రిలాక్సేషన్ ఇవ్వాలి, తర్వాత వాళ్ళకి హైట్ ఇవ్వాలి. అట్లాంటి కాకపోతే అటెండర్లు ఇవ్వండి, వాళ్ళు చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాగే క్లారికల్ అన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి. అటువంటి వాళ్ళకి చదువుకున్న వాళ్ళు చాలామంది ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్స్ కూడా ఇలా కండక్టర్ చేస్తున్నారు, డ్రైవర్లు చేస్తూ ఉన్నారు, మెకానికులు చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళకు కూడా డిపార్ట్మెంటల్ టెస్ట్ పెట్టి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ పెట్టినాం. డెఫినెట్గా ఇవ్వండి. 21 డిమాండ్ పెట్టినాం. 21 డిమాండ్ కూడా చాలా జెన్యూన్ అయినాయి. రెండోది, సొసైటీకి డబ్బులు ఎందుకు ఇస్తలేరు? సొసైటీ డబ్బులు ఇవ్వండి. లాభాలు అంటున్నారు, ఓవర్ పెరిగింది అంటున్నారు. పెరిగినప్పుడు నా పైసలు ఎందుకు వాడుకుంటున్నారు? కార్మికుని పైసలు. ఈ మనుగడ ఆర్టీసీ మనుగడ కార్మిక పైసలతోటి రొటేషన్ చేస్తారా, నిజంగానే ప్రభుత్వం నుంచి వస్తాయా, లాభాలతోటి చేస్తారా అనేది ఆలోచన చేయండి. మేము అడుగుతున్నది తప్పు కాదు. ఇవాళ అడిగేవాడిని తప్పు పట్టొద్దు. మేము ఇచ్చిన డిమాండ్ నోటీస్ మీద ప్రక్షాళన చేయండి. యాజమాన్యం ఒకసారి యూనియన్లతోటి మీటింగ్ పెట్టండి, మా అభిప్రాయం తీసుకోండి ఎండి గారు. ఆ తర్వాత మీరు అసలైన నివేదికని స్పష్టంగా గవర్నమెంట్కి ఇవ్వండి. గవర్నమెంట్ మీరు కూర్చొని మమ్మల్ని పిలవండి. డెఫినెట్గా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం, పరిష్కారానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ సమ్మె అనివార్యం కాదు. ఇవాళ ఎన్ని సమ్మెలు జరిగినా, దేశంలో యుద్ధాలు జరిగినా కానీ తర్వాత మళ్ళా సమ్మెతోటే సంప్రదింపులు అవుతాయి. కాబట్టి మేము ఏ రోజు పిలిచినా, ఏ క్షణాన అర్ధరాత్రి పిలిచినా జేఏసీగా చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం రావడానికి. మరి సమ్మేళనం ఎందుకు పిలిచి చర్చలు జరపలేకపోతున్నది ప్రభుత్వం? ప్రభుత్వం మరి జరపలేకపోతుంటే ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని అడగాల మీరంతా. ఎందుకంటే మేము రెడీగా ఉన్నాం, మాకు వివక్ష లేదు, మాకు ఆకలి అవుతుంది, కడుపు మండుతూ ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి అని చెప్పి మీరు చేస్తలేరు, యూనియన్లు లేవని చెప్పి మీ మాట తప్పిండ్రు, తర్వాత మమ్మల్ని రాణిస్తలేరు కాబట్టి అని చెప్పి మేము చివరికి కార్మికుని యొక్క హక్కు సమ్మె, ఇక సమ్మె తప్ప వేరే మార్గం లేదు కాబట్టి సమ్మె నోటీస్ ఇచ్చినాం. దీని మీద సమ్మె నోటీస్ ఇస్తారని చెప్పి మీరు కోపాలకి మా మీద కన్నెర చేయొద్దు. డెఫినెట్గా పిలిచి కూర్చోబెట్టండి. డెఫినెట్గా మేము కూడా మాట్లాడతాం, అన్నీ మాట్లాడడానికి ఉన్నాం, వినడానికి ఉన్నాం. మాతోటి మాట్లాడకపోవడం తప్పని నేను అంటాం. చర్చలు చేయాల్సిన బాధ్యత మీకున్నది అంటున్నా. ఈ మధ్యకాలంలో చాలామంది డ్రైవర్లు డ్యూటీలోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఎందుకు ఆ కారణాలు అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు? డ్రైవర్ల సంబంధించి కూడా కొంత మొత్తంలో మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్నట్టు, శారీరకంగా కూడా చాలా వరకు వర్క్ స్ట్రెస్ గురవుతున్నారని కూడా చెప్తున్నారు. ఇవాళ ఆర్టీసీ డ్రైవర్లు అన్నీ ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగులందరికంటే పనిభారం ఎక్కువ. రెండోది, రాత్రి పగలు అనేది లేకుండా 24 అవర్స్ డ్యూటీలు ఉంటాయి. వీళ్ళకి సరైన టైంలో భోజనం ఉండదు, ఎప్పుడూ ఒకసారి ఉంటుంది. వీళ్ళకి బాగా రుగ్మతలు, అంటే డ్యూటీలో ఉంటారు కాబట్టి హోటల్లో తినాల్సి వస్తుంది, రాత్రి పోయి తినాల్సి వస్తుంది. ఇట్లా అల్సరా, బీపీ, షుగర్లతోటి బాధపడుతూ ఉంటారు. రెండోది, 8 గంటలు డ్యూటీ చేపిస్తే ఏముండదు. ఇవాళ 16 గంటల డ్యూటీ, 12 గంటల డ్యూటీ, 16 గంటల డ్యూటీ చేపించడం వలన కార్మికులు బాగా స్ట్రెస్కి గురవుతూ ఉన్నారు. స్ట్రెస్ తోటి చాలా రుగ్మతలు వస్తాయి. రెండోది, మానసిక ఆందోళన ఎక్కువ ఉంది. అంటే భయభ్రాంతులు చేసి నువ్వు పోతావా లేదా, నేను పోతే ఎట్లా, ఇంటికాడ ఎవరన్నా చచ్చిపోతే ఇవాళ మా మామో, మా తండ్రో, మా తల్లో, మా అమ్మమ్మో చచ్చిపోయిందంటే నువ్వు సెల్ఫీ పెట్టమంటా ఉన్నారు. సెల్ఫీ పెట్టేటువంటి నీచ సంస్కృతి ఆర్టీసీలో రావడం జరిగింది. ఇట్లా కార్మికులు చెప్పుకోలేక, పోలేక, దగ్గర ఏమన్నా వాళ్ళకి కార్యక్రమాలు ఉంటే కూడా పెళ్ళి అంటే పెళ్ళి నాడు ఏం చేస్తావు, 15 రోజులు నీకెందుకంటే పెళ్ళికి లీవ్ అవసరం లేదా బిడ్డ పెళ్ళికి, కాబట్టి 2 రోజులు 3 రోజులు ఇస్తాం నువ్వు అనే అటువంటి ఒక దమనకాండలో పనిచేపిస్తున్నారు. కాబట్టి ఆలోచనకి, ఆవేదనకి, స్ట్రెస్కి గురవుతూ ఉన్నారు. ఇవాళ మీరు చూసినట్టుంటే చాలామంది పిట్టల్లాగా ఆర్టీసీ కార్మికులు చనిపోతూ ఉన్నారు.
బస్సుల్లో ఎక్కడోళ్ళు అక్కడ ఇంటికి పోయి తినేటప్పుడు రోడ్డు మీద రాత్రి హార్ట్ అటాకులు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఈ భయభ్రాంతులు, స్ట్రెస్సు, ఈ అధిక పని భారము, రెస్ట్ లేకపోవడం వలన వాళ్ళకు వస్తూ ఉన్నాయి. ఇవాళ డ్రైవర్లను చూసినట్టుంటే బాధ, ప్రయాణికులు మేధావులు బాధపడుతున్నారే. ఆర్టీసీ డ్రైవరు బస్సు నిండా మంది ఉంటే హార్ట్ అటాక్ వస్తే పక్కకు బస్సు తీసుకుపోయి స్టీరింగ్ మీద ఒరిగి చచ్చి 50 మందిని రక్షించున్నాడన్న ప్రశంసలు ఎన్నో వచ్చినాయి. ఇవాళ మరి యాజమాన్యంలో మార్పు రాలే, గవర్నమెంట్లో మార్పు రావాలి కదా. మీరు కూడా మానవత్వంగా చూడాలి కదా. ఇలా ఆర్టీసీ ఇమేజ్ని పెంచి ప్రయాణికులను రక్షించి ఒక డ్రైవర్ చచ్చిపోతున్నాడు. ఇలా ప్రమాణాలు చావు ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లకు మనకు లెక్క చూసినట్టు ఉంటే చాలా చచ్చిపోయేటోళ్ళ సంఖ్య ఆర్టీసీలో ఎక్కువ ఉంది. ఇవే కారణాలు. కాబట్టి ఇది కూడా ఒక విధానంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టే యాజమాన్యం రిక్రూట్మెంట్ చేయలే, నోటిఫికేషన్ ఇచ్చారు ప్రభుత్వం వచ్చిన కాడికి వెళ్ళి. వాళ్ళు చేయలేదు కాబట్టి మేము చేస్తా అన్నారు. మరి ఏది ఇంతవరకు నోటిఫికేషన్ రాలే, అప్లై చేయలే. తర్వాత డిపార్ట్మెంటల్ టెస్టులు పెడతా అన్నారు, అవి పెట్టలేదు. పదోన్నతులు ఇవ్వలేదు. బయటోళ్ళని హంసా కన్సల్టెన్సీ ఇంకా వేరే కన్సల్టెన్సీలతోటి చాలామంది సజ్జనార్ గారు లోపల పోలీస్ అధికారులను పెట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. వాళ్ళకి డబ్బు కూడా దుర్వినియోగం అవుతూ ఉన్నది. లక్షలాది రూపాయలు వాళ్ళకి ఇస్తే ఏంటి లాభం? నీకు ఆర్టీసీలో పదోన్నతులు ఎందుకు ఇవ్వట్లేదు? ఇవాళ కండక్టర్ నుంచి కంట్రోలరు ఇట్లా జేఎండి దాకా ప్రమోషన్లు ఇవ్వాలి. ప్రమోషన్లు అన్నీ ఉన్నాయి. ఈడీలకి ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి లేదు. ఇలా రిటైర్డ్ అయిన అధికారులను కూడా కొన్ని డబ్బులు ఇచ్చి వాళ్ళకి 50,000 40,000 ఇచ్చి మీరు వాడుకుంటా ఉన్నారు. లక్షల రూపాయలు ఇచ్చి కన్సల్టెన్సీ వాళ్ళని వాడుకుంటా ఉన్నారు అవుట్సోర్సింగ్లో. దానివల్ల దుర్వినియోగం అవుతుంది. మేము జేఏసీగా డిమాండ్ పెట్టినాం, దానికి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. రెండోది, వాళ్ళందరినీ కూడా వెంటనే తీసేసి పదోన్నతుల ద్వారా అందరికీ ఎలిజిబిలిటీ ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలని పదోన్నతులతోటి ముందుగాల ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ మీరు ఇవ్వండి, ప్రమోషన్లు ఇవ్వండి. డబ్బే లేదు, బడ్జెటే లేదని ప్రభుత్వం చెప్తుంది. అంటే మీరు చెప్పిన డిమాండ్లన్నిటి కూడా ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుంది అనుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం మీద డబ్బు లేకపోతే ప్రభుత్వమే అన్నిటికీ ఇస్తలేదు కదా. బస్సులు పోతున్నాయి, తీసుకొస్తున్నాం, రోజు లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు రోజు వస్తున్నాయి కదా. ఇవాళ 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లు ఆర్టీసీ నుంచి మేము ప్రజల నుంచి టికెట్లు ఇచ్చి తీసుకొస్తున్నాం కదా. మా డబ్బు మాకు ఖర్చు పెడితే కూడా ఇబ్బంది లేదు. రెండోది, ప్రభుత్వ రంగ సంస్థలని ప్రభుత్వమే ఆదుకోవాలనేటువంటి పరిస్థితి ఉందా లేదా? ఇవాళ మీరు అన్ని సంస్థలను ఆదుకుంటారు, డబ్బే లేకపోతే ఇవాళ అన్నిటికీ డబ్బులు ఇస్తూ ఉన్నారు. మీరు దేనికి ఇస్తలేరు? అన్నిటికీ డబ్బులు ఇస్తూ ఉన్నారు. ఒక్క ఆర్టీసీకి ఎందుకు ఇయ్యారు? ఆర్టీసీ ప్రజలది, ప్రజల కోసం, ప్రభుత్వ ఇమేజ్ కోసం, ప్రభుత్వ మనుగడ కోసం, ప్రభుత్వ పథకాలను ఇంప్లిమెంట్ చేసి ప్రజల్లో మీకు మంచి పేరు తేవడానికి ఆర్టీసీ పనిచేస్తుంది. అటువంటి ఆర్టీసీకి మొదటి స్థానంలో డబ్బులు ఇచ్చి బస్సులు కొని అన్నీ కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అది మర్చిపోవద్దని చెప్తా ఉన్న వాళ్ళకి. మొత్తానికైతే ఏదైతే ఫిబ్రవరి 8వ తారీఖు ఖచ్చితంగా సమ్మెకు పోయే అవకాశాలు ఉంటాయా, లేకపోతే ప్రభుత్వం చెప్పేటువంటి మాటలకు వెనుకకు వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉంటాయి? సమ్మెకి పోయిన తర్వాత ఆర్టీసీ సంఘాలు వెనుకకు పోయే పరిస్థితి ఉండదు. ఇవాళ ఫిబ్రవరి 9వ తారీఖుకి మాకు ఎలిజిబిలిటీ వస్తుంది కాబట్టి మేము అప్పటి వరకు తర్వాత కూడా అంటే 45 రోజుల టైం మాకు ఉంటుంది. 45 డేస్ ఇస్తే మా నోటీసు ల్యాబ్స్ అయిపోతుంది. నోటీసు ల్యాబ్స్ కాకముందే సమ్మె డేటు మేము డిక్లేర్ చేస్తాం. దానికి ఏంటంటే ఇప్పుడు సమ్మెకు పోవాలి, డేట్ ఇవ్వాలంటే మేము సమ్మె నోటీస్ ఇయ్యంగానే కాలే, మేము కార్మికుల దగ్గరికి పోవాలి, జిల్లా హెడ్ క్వార్టర్స్లో మీటింగ్ పెట్టి కార్మికులను ఇంకా మమేకం చేయాలి, వాళ్ళని కూడా చైతన్యవంతులు చేయాలి. హైదరాబాద్ సిటీలో డిపో తిరగాలి, మేనేజ్మెంట్ టెస్ట్ చేస్తూ ఉంటుంది, ఆ టెస్టును ఎదుర్కోవాలి. అబద్ధాలు చెప్తూ ఉంటారు వాళ్ళు, రకరకాల ప్రగల్భాలు చెప్తూ ఉంటారు, అవి మేము పసిగట్టి చూడాలి. రెండోది, ప్రజా సంఘాలతోటి ఇస్తారు. ప్రభుత్వం ఏర్పడ్డాక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఏదో కొన్ని రోజుల్లో ఆర్టీసీకి రావాల్సిన అవసరం ఉంది. బస్ భవన్కి వచ్చి అంతా రివ్యూ చేయాలి, అన్ని యూనియన్లతోటి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటి వరకు అటువంటిది జరగలేదు. సరే, గత ప్రభుత్వాలు మిమ్మల్ని పట్టించుకోలేదు అని చెప్పి మీరు అంటా ఉన్నారు, ఓకే. కానీ ఈ ప్రభుత్వం వాగ్దానం చేసిన తర్వాత, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టరు కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? పని మీరు తప్పు చేస్తారా, చేయరా, తర్వాత చేస్తారా, ముందు చేస్తారా, మాకు సంబంధంగా. కానీ ముందు మా ఆవేదన, ఆలోచన, మా పరిస్థితులని మనం వినాల్సినటువంటి పరిస్థితి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి ఉంది. వారు కూడా వినలే. ఆ తర్వాత ఇప్పటి వరకు ఇవన్నీ కూడా కావాలని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని పలుసార్లు కలిసినాం, ఎన్నోసార్లు కలుస్తూ ఉన్నాం, అర్జీలు ఇస్తూ ఉన్నాం.
ఫైనాన్స్ మినిస్టర్ కలిసినాం, సీతక్క గారిని కలిసినాం, ఇంకా వేరే మినిస్టర్లని, ఎమ్మెల్యేలని అందరినీ కూడా మేము కలుస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి ఇంటికి కూడా మేము చాలాసార్లు పోయినప్పుడల్లా మాకు కూర్చోబెట్టిండ్రు. 12 దాకా 7 గంటలకు పోతే 12 వరకు అక్కడ కూర్చోబెట్టేది. తర్వాత సార్ బిజీ ఉన్నాడు, వేరే వాళ్ళు వచ్చిందని చెప్పి పిఏ గారు వచ్చి కాగితం తీసుకొని పోయేవారు. సరే అనుకున్నాం, సెక్రటరియట్కి పోయినాం. సెక్రటరియట్లో కూడా అన్నీ మాకు సంబంధించిన అన్ని అంశాల మీద, ఇబ్బందుల మీద, ఆర్టీసీ భవితవ్యం మీద మేము స్పెషల్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్కి, అట్లాగే సిఎస్ గారికి, ముఖ్యమంత్రిని కలవడానికి పోతే వాళ్ళ